ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్రమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోత విశ్రీరసాదనం. పూసపాటెరగ మండలం కొవ్వాడ అగ్రహారం. ఇది పురాతన శివాలయం అండి. చోళుల కాలంలో 300 సంవత్సరాల చరిత్ర గల శివాలయం ఇది. ఈ గ్రామం కొవ్వాడ గ్రామ అగ్రహారం. ఈ గ్రామస్తులందరూ ఈ శివాలయం దగ్గర కార్తీక మాసంలోని మహాశివరాత్రి నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ పెద్దల సహకారంతో, యూత్ కుర్రాల సహకారంతో చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, 1000 బిందెలతో జలాభిషేకము, అన్నాభిషేకము, తర్వాత బిల్వార్చన, కుంకుమార్చన, ఇప్పుడు సాయంకాలం ప్రదోషకాలంలో స్వామివారికి మహారుద్రాభిషేకం కూడా చేయిస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామ పెద్దలు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా పురాతనమైన కోవిలది. ప్రతి ఒక్కరికి ఎంతో నమ్మకం. ప్రతి సోమవారం నాడు ఇక్కడికి వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతున్నది. అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతున్నది. చాలా త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం స్వార్పణం. ఈ గ్రామంలో ఇది విజయనగరం జిల్లా పూసపాటరేగ మండలం కొవ్వాడ అగ్రహారం. ఈ అగ్రహారం అనేటువంటిది మహారాజుల కాలం నుండి ఇక్కడ ఈ గ్రామానికి దత్తత ఇవ్వబడింది. ఈ గ్రామం ఇటువంటి గ్రామంలో ఉమారామలింగేశ్వర స్వామి ఇక్కడ సుమారు మేము ఒక 1000 సంవత్సరాలు బట్టి ఈ గ్రామ పౌరోహిత్యం చేస్తున్నాం. మా తాలూకా గ్రాండ్ ఫాదర్స్ దగ్గండిని ఇక్కడ పొలాల మధ్యన ఈ శివాలయం ఉండడం, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు, అలాగే పౌర్ణమి నాడు 4 సోమవారాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపించడం, తదనంతరం శివరాత్రి పర్వదినాన్ని ఈ కార్యక్రమాలు జరిపించడం, సాయంత్రం ప్రదోషకాలంలో హోమపూర్వక మహాన్యాస రుద్రాభిషేకం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉండేటువంటి ఆబాల గోపాలం వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంటున్నది. ఎంతోమందికి అన్నదానం కూడా జరిపిస్తున్నారు ఇంత కార్యక్రమంలోని. కనుక ఇంతకన్నా మేము తెలియజేసింది ఏమీ లేదు. మేము దీన్ని ఎలాగే పూజించుకుంటాను. అలాగైనా ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి ఈ కార్తీక మాసం శివరాత్రి, మహాశివరాత్రికి అన్నదానం, సంతర్పణం, రుద్రాభిషేకము ఇవన్నీ ఎలా జరుపుకో ఇప్పటి వరకు వచ్చేవమ్మా. ఇంకెంత 700 సంవత్సరాల నుంచి ఉంది కదండి. గుడి ఎందుకు ఇంకా మరి కట్టలేదు? గుడి మాకు తెలిసేసరికి ఉండేదో లేదో పడిపోయిందో తెలియదమ్మా. అది అలాగే ఉండేది. పక్కన రాళ్ళు, ఇటుక బెడ్లు ఇలాంటివన్నీ ఉండి ఆ ఇటుక బెడ్ ఇప్పుడు మాకు తెలిసిన కాదు ఇటుక బెడ్లు తీసి ఈ విధంగా తయారు చేసి ఈ విధంగా ఇప్పుడు జరుపుకుంది. గుడి మాత్రం పూర్వంలో ఉండేదట. గుడి బ్రిటిష్ వారు ఎవరు కొట్టేశారు అని చెప్పుకోడు అయితే మాకు తెలీదు. మా తాత ముత్తాతలకు తెలిసేది. ఇప్పుడు మనకు తెలిసిన కాంటి ఇలాంటివి నలుగురు పెద్దలు కూడి పంతులు గారిని పట్టుకొని అలాగే జరుపుకుంటానమ్మా. కొవ్వాడ శివాలయం అనేది చాలా ప్రసిద్ధిగైనది. కొవ్వాడ శివాలయం ఒకసారి మనస్ఫూర్తిగా నమ్మి కోరిన కోరికలన్నీ తీర్చేవాడు శివయ్య. మనస్ఫూర్తిగా శివయ్య నామను స్మరిస్తే చాలు. కొవ్వాడ శివయ్యను ఒకసారి దర్శిస్తే అసలు జీవితంలో జన్మలో మనం మర్చిపోలేము. నాకు ఇంతకుముందు తెలియదు. జస్ట్ ఒక 8 సంవత్సరాల కంటే నా పరిచయం. నువ్వు వచ్చినప్పుడు కనీసం గంట కూడా లేదమ్మా. గంట దారాపాత్ర కొనేసి పెట్టాను వచ్చిన రోజే. ఆ క్షణం నుంచి ప్రతి వారం మిస్ అవ్వకుండా నేను వస్తాను. నాకు కోరికలను తీర్చి ఈరోజు భగవందేవో మనం ఈ రకంగా ఉన్నామంటే కారణం శివయ్య. అందువల్ల అందరూ శివయ్యను నమ్ముకుంటే చాలా బాగుంటుంది. కొవ్వాడ శివాలయం మరీ ఫేమస్ అమ్మ తల్లి. ఇది గోవిందపాపలో పర్లంగ ద్వారము ఉన్నారా ఉంటే తెల్లవారులు తవ్వినారా దీంతో పట్టుపాదాన్ని చేస్తాడికి అప్పుడు 7 జనవరి తెల్లారిపోతాడికి మన వాళ్ళందరూ కూడా మరి అలికిరైపోతాడికి ఒగ్గిసి వెళ్ళిపోతారు. మా పెద్దలు ఉన్నప్పుడు 7 జనవరి వస్తే దీన్ని తవ్వేసి ఒట్టిపోతామని చెప్పి అనుకుంటారు కదా. పెద్దలు వచ్చి అంత మళ్ళీ కప్పేసి అందులో సరాభం దీన్ని ఏదో చేద్దామనేసి ఊరు నలుగురు కలిసి దీన్ని చేస్తామనేసి దన్నాడు. అదేమో ఎత్తుబాటు చేసి అవన్నీ చేస్తాడికి మరి వాళ్ళ వల్ల అయింది కాదు, ఆ సరాబుల వల్ల అయింది కాదు. అవ్వకపోతే అలాగో మర్చిపోయి వాళ్ళకు ఉండినాం. అంతలోనికి నేనేటి చేయను, నేనేమో ఆగిపోయింది 4 రోజులు పోతాడికి అదే మాలోడే సాల కట్టినాడు. సాల కట్టిస్తాడికి 4 రోజులు పోతాడు. నేను దండం పెట్టుకోను.
దండం పెట్టుకుంటే ఆవేమో దొరికింది. ఆ దొరికినట్టు నేను భజన చేయించినాను. మళ్ళా ఎంపడం, తాళపేట, ఎంత కలిసి గుంపం వీళ్ళందరూ కలిసి మా పెద్దలను చేత్తో ఆవు దొరికింది. భజన చేయించినాను. చేయించి ఇప్పటికేమో అలా నడుస్తుంది. అంతలో మన పప్పులో కుర్రాడేమో దీన్ని చుట్టూ చేసినాడు. అంతలోకి అతను ఒగ్గినాడు. అతను ఒగ్గిన కాంచి అప్పుడు కాంచి ప్రజల్లోనూ మళ్ళీ ఇప్పుడు నెగుతుంది. లేచి మాకు అందరికీ కూడా మరి సౌఖ్యంగా ఉంది. బాగుంది. అంటే ఇక్కడ ఇలాగ కొంచెం ఈ టెంపుల్ అభివృద్ధి చేసిన దగ్గర నుంచి బాగుంది. మీ అందరూ కూడా మాకు అందరికీ కొంచెం గ్రామస్తులు కూడా కొంచెం బాగుంది గ్రామస్తులు కూడా అందరికీ కూడా పరిష్కారం చేస్తాను. కొవ్వాడ గ్రామం నుంచి నా పేరు తిన్నాదరావు. ఇక్కడ కొవ్వాడ గ్రామంలో స్వయంభు శివాలయం వెలిసిందని మా చిన్నప్పటి నుంచి మాకు ఒక కలగా మిగిలిపోయింది. పెద్దలు చెప్పినట్టు గతంలో దీనికి పూజలు కానీ నోములు కానీ ఏది నోచుకోలేదు. ఇంతవరకు కూడా ఎటువంటి పూజలు కూడా జరగలేదు. ఇంతవరకు జరగకుండా ఉండడానికి కారణం ఏంటంటే స్వయంభు వెలిసిన ఈ శివలింగంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఒక కళ ఉంది. కోరికలు నెరవేర్చి ఒక ఆదర్శ దేవుడిగా నిలిచి ఉన్నారు ఈయన. ఇంతవరకు ఎటువంటి పూజలు జరగకుండా ఉన్నందుకు మా గ్రామ అభివృద్ధి ప్రదాత సర్పంచ్ శ్రీ కోట్ల రఘు గారు ఆధ్వర్యంలో గత శివరాత్రి నుంచి రేపు మొన్న జరిగే లక్ష దీపోత్సవం తణుచుకొని ఈ శివరాత్రికి మహా అన్నదానం చేపట్టి ఈ స్వయంభు శివుణ్ణి నమ్ముకుంటే కోరికలు ఎన్నో జరుగుతున్నాయి. ఎవరైనా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మ్యారేజ్లు అవ్వకపోతే మొక్కుకుంటే ఆ మ్యారేజ్లు అయ్యి మంచి కుటుంబంతో మంచి సుఖశాంతులతో తొలతొగుతున్నారు. అలాగే జాబు రాని కుర్రవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా మా చదువులు కావాలని జాబులు రావాలని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతున్నాయి. అలాంటి స్వయంభు శివలింగం మాకు ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మంచి గుడి కట్టించి మా గ్రామ అభివృద్ధి ప్రదాత సర్పంచ్ ఆధ్వర్యంలో జరగాలని మా ప్రజలందరూ కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారికి తీసుకువెళ్ళి ప్రభుత్వ నిధులు ఇచ్చి మా స్వయంభు శివాలయం ఇంకా అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదములు. మాది విజయనగరం జిల్లా పూసపాటరాగ మండలం కొవ్వాడ అగ్రహారం. ఈ గ్రామానికి గత 10 ఏళ్ళుగా మేము సర్పంచ్గా ఉంటున్నాం. అయితే మా అదృష్టం ఏంటంటే మా గ్రామంలో చోళుల కాలంలో సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు శివాలయం మా గ్రామంలో ఉంది. ఈ స్వయంభు శివాలయం మా గ్రామంలో పుట్టడం వలన మా గ్రామంలో మా గ్రామ ప్రజలకు దేనికి లోట్లేదు. మా గ్రామంలో పాడి పంటలు అయితేనేమి, పశు సంపద అయితేనేమి, మా గ్రామంలో రాజకీయంగా అయితేనేమి, విద్యార్థి రంగంలో అయితేనేమి, ఉద్యోగ రంగంలో అయితేనేమి మా గ్రామంలో అన్ని కుటుంబాలు కూడా రాణిస్తున్నాయి పరమశివుడి దయ వలన. ఈ పరమేశ్వరుడు సుమారు 700 సంవత్సరాల కిందట ఈ స్వర్గధామంలో పుట్టడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మా గ్రామ పూర్వీకులైతేనేమి, మా గ్రామ పెద్దలైతేనేమి, మా గ్రామ యువకులైతేనేమి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటుంటాం. అంతేకాకుండా కార్తీక సోమవారంలో కూడా చాలా ఘనంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మా ప్రాంతం అంతా కూడా బాగుండాలని, మా గ్రామంతో పాటు మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగుండాలని, అన్ని రంగాల్లో మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు రాణించాలని మేము నిరంతరం పూజలు చేస్తూనే ఉంటాం. శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుందని మా పూర్వీకుల నుంచి కూడా మా నమ్మకం. అదేవిధంగా స్వయంభు శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత అందరికి కూడా అన్ని కుటుంబాల్లో కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మా స్వయంభు శివాలయం కొన్ని విశిష్టత ఏంటంటే చోళుల కాలంలో సుమారు 700 సంవత్సరాల కిందట మా గ్రామంలో శివలింగం పుట్టడం, ఆ తర్వాత తురుసుల దండయాత్రలో ఇక్కడ గుడి కూలిపోవడం జరిగిందని మా పూర్వీకులు చెబుతుంటారు. అంతేకాకుండా పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారించడం జరిగింది. స్వయంభు శివాలయంకి సుమారు 100 నుంచి 200 మీటర్ల దూరంలో మహిషాసుర వద్దిని అమ్మవారు కూడా మా గ్రామంలో పుట్టడం జరిగింది. ఇది మా గ్రామానికి, మా స్వయంభు శివాలయం కానీ మా గ్రామానికి ఉన్న ప్రాముఖ్యత. మా గ్రామ పెద్దలు అయితేనేమి, మా గ్రామ యువకులు అయితేనేమి, మా గ్రామ మహిళలందరూ సపోర్ట్తో
మా గ్రామం ఖచ్చితంగా చాలా అభివృద్ధి చెందాలని, మా గ్రామ స్వయం శివాలయం ఒక పెద్ద టెంపుల్, ఒక పుణ్యక్షేత్రంగా మారాలని మా గ్రామ ప్రజలందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా అతి త్వరలోనే భగవంతుడి ఆశీస్సులతో, ప్రజలందరూ దీవెనలతో ఖచ్చితంగా మా గ్రామంలో స్వయంభు శివాలయం ఒక పెద్ద ఎత్తున 2-3 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించాలని మా గ్రామ ప్రజలు నిర్మాణం కంకణం కట్టుకున్నారు. భగవంతుడి ఆశీస్సులతో ఆ కోరిక కూడా నెరవేరుతుందని మేము సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. చూసారు కదా, మొత్తము కూడా ఈ టెంపుల్ మొత్తము కూడాను అంటే 700 ఏళ్ల క్రితము ఈ స్వయంభూగా వెలిసింది ఈ శివలింగం అనేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏది కోరుకున్నా, ఎవరి మనసులో ఏది కోరుకున్నా ఇక్కడికి వచ్చి అభిషేకం చేసిన వెంటనే అయితే ఆ కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడ విశ్వాసం, భక్తుల విశ్వాసం అనేది ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అలానే ఇక్కడ ఎవరైతే ఉన్నారో కొవ్వాడ సర్పంచ్ కోట్ల రఘు ఆధ్వర్యంలో అయితే ఈ గుడి ఇప్పుడిప్పుడే డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. పూర్వకాలం అంటే చిన్న ఉండేది, పూర్వకాలం చోళ్ళ కాలంలో ఉండేది, అది తర్వాత కూలిపోయింది. ఇప్పుడిప్పుడే గుడి కట్టడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఈ టెంపుల్ అయితే విజయనగరం జిల్లా పోస్పాట్రేగ మండలం కొవ్వాడ అగ్రహారం గ్రామంలో అయితే ఉంది ఈ శివాలయం అయితే చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది. ఇది మొత్తం కూడా పంట పొలాల మధ్యలోని ఈ టెంపుల్ నిజంగా చాలా ఆహ్లాదకర వాతావరణంలో మనసుకి నిజంగా చాలా ప్రశాంతంగా ఉందని అయితే చెప్పొచ్చు. నాతో పాటు మీరు కూడా చూసి తరించారని అయితే ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.